నంది శివుడి ముందు ఎందుకుంటాడో మీకు తెలుసా? ప్రాచీన కాలంలో శిలాదుడు అనే మహర్షి సంతానం కోసం శివుడికి ఘోర తపస్సు చేస్తాడు. శిలాదుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సాక్షాత్తు నా అంశంతోనే నీకు కుమారుడు జన్మిస్తాడని వరమిస్తాడు. కొన్ని రోజులకి నంది జన్మిస్తాడు. నంది చిన్నతనం నుండే శివనామస్మరణతో పెరిగాడు. ఒకరోజు తన తండ్రి ద్వారా తనకు ఆయుష్ తక్కువని తెలుసుకున్న నంది ఏమాత్రం భయపడకుండా తన ఇష్టదైవమైన శివుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలని అడిగాడు. అప్పుడు నంది, స్వామి, నాకు మరే కోరిక లేదు. నేను ఎల్లప్పుడూ మీ చెంతనే ఉండాలి. మీ పాదసేవలోనే నా జీవితం ధన్యం కావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని మోసే భాగ్యం నాకు ప్రసాదించండి అని కోరాడు. శివుడి నంది కోరికకు మురిసిపోయి, ఇక నుండి నువ్వు నా వాహనానివి, నా ద్వారపాలకుడివి, నా గణాలకు అధిపతివి. నేను ఎల్లప్పుడూ నీ కళ్ళ ముందే ఉంటాను. నువ్వు కూడా నిరంతరం నన్నే చూస్తూ నా ఎదుటే కొలువై ఉంటావని వరమిచ్చాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.